కృపతో నింపుము, కృపా కనికరములు గల దేవా, కృపతో నింపుము, కృపా కనికరములు గల దేవా, కృపతో నింపుము, కృపతో కృపతో నింపుము, కృపతో నింపుము, కృపతో నింపుము, కృపా కనికరములు గల దేవా, కృపతో నింపుము, కృపా కనికరములు గల దేవా, కృపతో నింపుము. ఆదిలో ఉన్నవడా, అంతము వరకు కాపాడువాడా, ఆదిలో ఉన్నవడా, అంతము వరకు కాపాడువాడా, కృపా కనికరములు గల దేవా, కృపతో నింపుము, కృపా కనికరములు గల దేవా, కృపతో నింపుము, కృపతో నింపుము, కృపతో నింపుము, కృపతో నింపుము, కృపతో నింపుము, కృపా కనికరములు గల దేవా, కృపతో నింపుము, కృపా కనికరములు గల దేవా, కృపతో నింపుము, కాచిన బాహువు కలవాడా, చేరితిని పాద సన్నిధికి, కాచిన బాహువు కలవాడా, చేరితిని పాద సన్నిధికి, కృపా కనికరములు గల దేవా, కృపతో నింపుము, కృపా కనికరములు గల దేవా, కృపతో నింపుము, కృపతో నింపుము, కృపతో నింపుము, కృపతో నింపుము, కృపతో నింపుము, కృపా కనికరములు గల దేవా, కృపతో నింపుము, కృపా కనికరములు గల దేవా, కృపతో నింపుము. ఆకలి తీర్చితివి, దాహము తీర్చితివి, ఆకలి తీర్చితివి, దాహము తీర్చితివి, బాధలు బాపితివి,
కనికరములు గల దేవా కృపతో నింపుము కృపా కనికరములు గల దేవా కృపతో నింపుము కృపతో నింపుము కృపతో నింపుము కృపతో నింపుము కృపతో నింపుము కృపా కనికరములు గల దేవా కృపతో నింపుము కృపా కనికరములు గల దేవా కృపతో నింపుము చాచిన బాహువు కలవాడా చేరితిని పాద సన్నిధికి చాచిన బాహువు కలవాడా చేరితిని పాద సన్నిధికి కృపా కనికరములు గల దేవా కృపతో నింపుము కృపా కనికరములు గల దేవా కృపతో నింపుము కృపతో నింపుము కృపతో నింపుము కృపతో నింపుము కృపతో నింపుము కృపా కనికరములు గల దేవా కృపతో నింపుము కృపా కనికరములు గల దేవా కృపతో నింపుము. మంచిది. దేవుని కృప మన జీవానికంటే ఉత్తమమైనది. దేవుని స్తోత్ర. యెహోవా ఉత్తముడని రుచి చూచి, యెహోవా అంటే భూమి ఆకాశములను సృజించిన దేవుడు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా దేవా, నిలబడి నన్ను మరియు చేసి మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున వేడుకొంచును అంటండి. ఆమేన్. ఈ గ్రామంలో ఆలయం కట్టి 12 సంవత్సరాలు పూర్తయి 13వ సంవత్సరం వచ్చింది కనుక యానివర్సరీ మీటింగ్ అన్నమాట. దీపం వెలిగించి దీపస్తంభం మీద పెట్టాలంటే ఇంట నుండి వారందరికీ వెలిగివ్వటానికి. మన ఇంటిలోనే కాదు, అనేకులకు మనం లోకానికే వెలుగుగా ఉండాలని యేసు చెప్పాడు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు. కనుక నిజమైన వెలుగుగా యేసు ఈ లోకానికి వచ్చి మనల్ని వెలిగించినందుకు మనం కొంచెం కింద దీపంలా ఉండకూడదు, ఎక్కడో ఉన్నాంలే అనేలా కాక, మనకి చిన్నపిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు ఎదగాలి, చక్కగా నడవాలి, పరుగులు ఎత్తాలి, సంతోషంగా ఎదగటమే కాదు చదవాలి, గొప్పవారు అవ్వాలి అనుకుంటాం. మన దేవుడు మనకంటే గొప్పవాడు. ఆయన అధిక శక్తి సంపన్నుడు. ఆయన నిజముగా యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. యెహోవా జీవముగల దేవుడయ్యుండి, దేవుడొక్కడే, దేవునికి నరులకి మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు అనే నరుడు. ఆయన పుట్టి 2026 సంవత్సరాలు అయింది. మనం ఈ లోపల ఆయన్ని రుచి చూసి తెలుసుకున్నాం. ప్రభు దయాళుడని రుచి చూచి తెలుసుకోమన్నాడు. తెలుసుకున్న మనం దుష్టత్వాన్ని మానాలి, వేషధారణ మానాలి, అసూయను మానాలి, కపటాన్ని కూడా మానాలి. ఇవన్నీ మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమనే పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించమన్నాడు. పసిపిల్లలకి పాలు కావాలి. దినాభివృద్ధిగా బలం తల్లిపాలలో ఉంది. దేవుడైన యెహోవా మొదట
పాత నిబంధనలోనే చెప్పాడు, ఒక్కని తల్లి వాని ఆదరించినట్లు నేను మిమ్ము ఆదరిస్తాను. మీరు చూడగా మీ హృదయం ఉల్లసించును, మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును అని. కనుక ఎముకలు కూడా ఎదుగుతాయి చిన్నపిల్లలకి, అది తల్లి పాల వల్ల. కనుక నిజంగా 4వ నెలలో నట్టింట కూర్చుంటారు అంటారు పిల్లలు బలంగా ఎదిగితే. ఆ బలం తల్లి పాలలోనే దేవుడు ఉంచాడు. దేవుని స్తోత్ర. మనకి తల్లి ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడే ఆదరణకర్త. కనుక ఈ 12 ఏండ్ల నుండి యానివర్సరీ జరుపుతున్నాం. కానీ ఇంకా అది ఆళ్ళ సంఘంలో, అది మాది కాదులే అనుకుంటారని దీపాన్ని వెలిగించిన యేసు నిజమైన వెలుగుగా ఈ లోకానికి వచ్చి మమ్మల్ని వెలిగించిన దేవుడు లోకానికి వెలుగుగా ఉండాలన్నాడని అందరూ కూడా మాతో కూడి సంతోషించమని దావీదు చెప్పాడు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనందరము ఏకముగా కూడి ఆయన నామాన్ని గొప్ప చేయుదుము అని. ఆ నామం ఎరిగిన వారు బలం కలిగి గొప్ప కార్యాలే చేస్తారట. దేవుని స్తోత్ర. దానియేలు గ్రంథంలో ఉంది. కనుక ఈ 12వ సంవత్సరంలో దేవుని కృప వల్ల ఇలాగా ఈ గ్రామస్తులు నిజంగా పాపారావు గౌరీ ముందు వచ్చింది, పాపారావు కూడా వచ్చాడు. నిజంగా కలిమి కలిగినప్పుడు దేవుడు ఎవరికి అవసరం ఉండడు, ఆరోగ్యం ఉన్నప్పుడు కూడా అవసరం ఉండడు. కనుక నిజంగా బీదలైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మమ్మల్ని కూడా బీదలుగా చేశాడు, ఎంత ఆస్తున్నా కానీ. ఆ చేలు పండక, ఆ పశువులు పాలివ్వక, ఆ ఎద్దులు నాగలి కాయక, ఆ యొక్క మేము చేసే ప్రతి ప్రయత్నంలో దేవుడు తోడు లేక ఉన్నదాన్ని పోగొట్టుకునే స్టేజీలో ఉండగా దేవుడు మాకు దొరికాడు. నిజంగా నీతిమంతునికి కలిగినది కొంచెమైనా తుదకు మహాభివృద్ధి కలుగుద్దట. దేవుని స్తోత్ర. నీతిమంతులు ఎవరు అంటే దేవుని పిల్లలు. నిజంగా దేవుడు తన స్వరూపమందు తన పోలికగా నరుల్ని చేశాడు. వారు ఫలించాలని కోరాడు. అంతేకాదు విస్తరించాలి అని కోరాడు. అంతేకాదు అభివృద్ధి పొందాలని, విస్తరించాలని, లోకాన్ని నింపాలని కోరాడు. దేవుని స్తోత్ర. పిల్లల్ని చూడాలని, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులట. 128వ కీర్తనలో ఆయన యందు భయభక్తులు కల వారికి ఏ మేలు కొదువై ఉండదంటాడు. 34వ కీర్తనలో చూడండి. కీర్తన 34లో 8వ వచనం, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమంటాడు. యెహోవాయే భూమి ఆకాశములు కలుగజేసిన వాడు. రాత్రింబగళ్ళు వెలుగు కలుగునుగా కంటే వెలుగు కలిగింది. వెలుగు మంచిదైనట్లు చూశాడు. వెలుగును చీకటిని వేరు చేశాడు. వెలుగుకి పగలని పేరు పెట్టాడు, చీకటికి రాత్రని పేరు పెట్టాడు. ఇది నరులు మార్చలేనిది. చట్టాలెన్నైనా నరులు మార్చొచ్చు, కానీ భూమి ఆకాశము సృజించిన దేవుని చేతి పని అయిన ఆకాశం, ఆయన విశాలమైనటువంటి ఆకాశాన్ని సృజించి, అంతేకాదు పగటి నేలుటకు పెద్ద జ్యోతిని, సూర్యుని, రాత్రి నేలుటకు చంద్ర నక్షత్రాలు కలుగజేసిన దేవుడు. కానీ అన్నీ చేసిన తర్వాత 6వ రోజు నరుల్ని తన స్వరూపమందు తన పోలిక చొప్పున చెయ్యాలని
నేల మట్టిని తీసి నరుని నిర్మించి నాసికారంధ్రంలో జీవవాయువు ఊదిన దేవుడు. మనలో ఆయన జీవముతో కూడిన గాలి వాయువు ఉంది కనుక దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నాడు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. దేవుడు అంటమే కానీ ఎప్పుడు కనబడలేదు. కనబడటానికే నరుడైన యేసుక్రీస్తుని లోకములో కన్యమరియ గర్భమందు ఉద్భవింపజేశాడు. ఎవరైనా ఈ నెల తప్పుద్దని భార్యకి కానీ భర్తకు కానీ ఎవరికీ తెలియదు. నా భార్య ఈ నెలలో నీళ్ళు పోసుకుంటుందని. కానీ అలాగే దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రియలు నిద్రించుచుండగా వారికి ఇచ్చుచున్నాడు. గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానము కుమారులు ఆయన అనుగ్రహించే స్వాస్థ్యం అన్నాడు. మేము కూడా రుచి చూసాము దేవుణ్ణి. చాలామంది అనేవారు, నువ్వు ప్రభుని నమ్ముకో, యేసు ప్రభుని నమ్ముకో, నీకు కొడుకులు ఉడతారంటే మీ దేవుడు కొడుకులు కూడా ఇస్తాడా అని అడిగిన దాన్నే నేను. అంటే ఆ దేవుడు సిలువలో ఉన్నాడు కదా అనుకున్నాను. నలగగొట్టబడిన యేసునే చూశాను కానీ ఆత్మీయత లోతు తెలియకుండా మాట్లాడాను. మా అమ్మగారు నన్ను నిన్ను దేవుడు బలంగానే పట్టుకుంటాడు అంది. చాలామందిని పట్టుకున్నప్పుడు వాళ్ళ భర్తలు కొండ పెట్టుకుని పిల్లల్ని పెంచుకుంటూ ఉంటాక కానీ నన్నైతే ఏం చేశాడు, అనేక మంది ఆత్మీయ పిల్లల్ని కనే అంతగా మీ అందరినీ చూడటానికి గల కారణం దేవుడే భూమి ఆకాశము సృజించిన వాడు, నరుని నిర్మించిన వాడు. యాకోబుతో అంటాడు, నీ తల్లి గర్భమందు నిన్ను నిర్మించిన వాడని నేనే అంటాడు. యెరెమీయాతో చెబుతున్నాడు, జనములకు నిన్ను ప్రవక్తగా నిర్మించానని. నీ తల్లి గర్భమున పడకముందే నిన్ను నా ప్రవక్తగా నిర్మించానని. నువ్వు మనుషులకు భయపడకు, నాకు భయపడమని చెప్పాడు. దేవుని స్తోత్ర. వాళ్ళున్ననుకో, నేను ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్ళి నా మాట చెప్పమన్నాడు. దేవుని స్తోత్ర. ఈరోజు ఈ గ్రామాన్ని ప్రేమించి దేవుడు మమ్మల్ని ఇక్కడ ఈ స్టేజీ ఇవన్నీ కూడా ఈ పట్టణాన్ని ప్రేమించి స్టేజీలు సిద్ధపరిచి యవ్వన బిడ్డలను బలపరిచి వాళ్ళ పుట్టక ముందే అద్భుత కార్యాలు చేసి మా మనవాళ్ళ పుట్టక ముందు ఎర్రగా ఉంటారో నల్లగా ఉంటారో తెల్లగా ఉంటారో చూపించి నా కొడుకులను కూడా ఇచ్చిన దేవుడు. కుమారులు లేనప్పుడు అడిగితే ఒక్క కుమారుని ఇమ్మంటే 4 కుమారులు ఇచ్చాడు. ఒక్కడనలేదులే, వంశం లేదట. గంగాజలమామ అడిగింది, ఒక కుమారుని ఇమ్మన్నాను. కానీ దేవుడికి ఇష్టం 4 ఇవ్వటం. అప్పుడైనా గజగజ వణుకుతూ నువ్వు వచ్చే వరకు కనాలా అని అడిగాను నేను. నీవు నా యందు భయభక్తులు కలిగి నన్ను అనుసరించి నడిస్తే నీ కుమారుల్లో ఒకని ధ్వజముగా నిలబెట్టక మానను అన్నాడు. కుమారుల్ని మేం పురుకోలు పక్కర్లా, అల్లుళ్ళని మేం పురుకోలు పక్కర్లా, కూతుళ్ళని కోడల్ని మనవరాల్ని మేం పురుకోలు పక్కర్లా, వాళ్ళే మమ్మల్ని పురుకొల్పుతున్నారు. దేవుని స్తోత్ర. మీటింగుల దగ్గరికి వచ్చేసినాయి అంటున్నాడు. ఇంక ఇన్ని రోజులే ఉన్నాయి అంటున్నారు. మాకంటే ముందు నడిచేవారు దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్ర. శక్తితో బలముతో కాదు, దేవుని ఆత్మతో కార్యాలు జరిగిస్తాడు. దేవుడు ఆత్మస్వరూపి, ప్రేమస్వరూపి, మహిమాస్వరూపి, సత్యస్వరూపి. సత్యము అంటే దేవుని మాట. సత్యస్వరూపిగా ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు సర్వ సత్యములోనికి నడిపిస్తాడని వ్రాయబడింది. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో. సత్యం నిమిత్తము సాక్ష్యం ఇవ్వటానికి యేసుక్రీస్తు ఈ లోకంలో నరావతారిగా పుట్టాడు. ఆయన పుట్టిన తర్వాత, ఆయన పుట్టక ముందు కూడా ప్రవక్తల ప్రవచనాలు
పుట్టకముందు యెషయా ప్రవచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు అని. ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అన్నారు. పుట్టబోయే ఆ శిశువు బలవంతుడైన దేవుడు. నీటి మీద నడిస్తే నీరే పాదాలు వగ్గిందట. దేవుని స్తోత్ర. ఎంత బలమైన చెట్టైనా లేక దొంగైనా నీటిలో తెప్పందేలదు. పరిశుద్ధుడైన క్రీస్తు నరావతారిగా పుట్టినా నీరు ఆయన ముంచలేదు. నదుల్లో పడి నీవు నడిచినవి నీ మీద పొర్లి పారవు అన్నాడు. కనుక దేవుని క్రియలు యేసుక్రీస్తులో ఉన్నాయి. తండ్రి అయిన దేవుడు తనలో ఉన్న ఆలోచనకర్త, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ఆయన ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని మోషేని ఇశ్రాయేలీయుల ఐగుప్తు బానిసత్వము నుండి బయటికి తీసుకురావటానికి పంపించాడు. ఆ మోషే ఎదుట ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. ఆరిన నేల ఒక్క రాత్రిలో ఆరిందట. సముద్రం మధ్యలో 1 కిలోమీటర్ ఎడల్పో ఎంతో తెలీదు. ఆ లక్షలాది ప్రజలు నడవటానికి ఒక్క రాత్రిలో తూర్పు గాలి పంపి ఆరిపోజేశాడట. ఎర్ర సముద్రం అటు ఇటు గోడలుగా నిలిచిందని ఉంది. అవన్నీ మనం వెళ్ళి చూడలేదు, కానీ మన శ్రమలు అలాగా ఆపగల దేవుడు, మన కష్టాల్ని అలాగా ఆపగల దేవుడు, దారిద్ర్యము నుండి రక్షించేవాడు. ఆయన కృప చూపటానికి అవసరవంతుడై ఉన్నాడు. 107వ కీర్తనలో దావీదు అంటాడు, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటాడు. అదే యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమన్నాడు. ప్రభు దయాళుడని రుచి చూసి తెలుసుకోమన్నాడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలట. చదవండి అక్కడ 34వ అధ్యాయము 8వ వచనం నుండి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయన్ను ఆశ్రయించిన నరుడు ఆశ్రయించండి అంటాడు. నన్ను ఆశ్రయించండి, మీరు బ్రతుకుతారు. ఏ తెగులైనా, ఏ కష్టాలైనా, ఏ శత్రువైనా జయించలేరు నిన్ను. నన్ను ఆశ్రయించండి, మీరు బ్రతుకుతారు. కనుక నరులు ఆయన్ని ఆశ్రయించాలి. కనుక ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట మేలట. చదవండి. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువు ఉండదట. దేవుని స్తోత్ర. ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఏమీ. ఏలియా కాలంలో రాజుల్ని ఏలియా ఎదిరించినప్పుడు తండ్రి అయిన దేవుడు వాక్కు ప్రత్యక్షమై, ఇదిగో తూర్పు దిక్కుగా వెళ్ళు, కెరీతు వాగు దగ్గర దాక్కో, ఉదయమున సాయంకాలమున కాకోలములకు ఆజ్ఞాపించాను, రొట్టె మాంసం నీకు తెచ్చి ఇస్తాయి అని చెప్పాడు. దేవుని స్తోత్ర. ఇశ్రాయేలీలకు వాన కురియకుండా 3.5 సంవత్సరాలు భూమి పండకుండా చేయటానికి ముందు ఏలియా చెప్పిన మాట రుజువు చేయటానికి అదే దేశంలో ఉన్న ఏలియా రాజే ఉంచడు. రాజు ఏలియా తల మీద తల ఉండకూడదని
ఏ పట్టణానికైనా ఏ రాజ్యానికైనా ఎందరినో పంపాడంటే ఏలియాని పట్టుకోమని. ఏలియాని దాచిన వాడు కెరీతు వాగు దగ్గర దేవుడు. అంతేకాదు ఏలియాని పోషించిన వాడు దేవుడు. రాజభోజనం పెట్టి ఉదయమున సాయంకాలమున మాంసం అంటే అన్ని మాంసాలు కాదు, రొట్టె కూడా ఆశ్చర్యంగా ఆహారం ఇచ్చి పోషించిన దేవుడు. ఆ కెరీతు వాగులో నీళ్ళు అయిపోయినప్పుడు ఏలియా ప్రార్థన చేయలేదు. ఈ నీళ్ళు అడుక్కొచ్చేసి పసరులెక్కిని, ఎలాగ ప్రభువా ఎలాగ దేవా అనలే. సారేపతలో వెధవరాల్ని నీ కొరకు సిద్ధపరిచాను, నీవు సారేపత్ అనే గ్రామానికి వెళ్ళమన్నాడు, సారేపత్ అనే పట్టణానికి వెళ్ళమన్నాడు. నిజంగా అక్కడ నూనె కుండను పిండి తొట్టిని కూడా ఆశీర్వదించి 3 సంవత్సరాలు ఏలియాని పోషించిన దేవుడు. యేసు ప్రభు అంటాడు, కాకులను చూడండి, పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, వాటికి గాదులు లేవు, అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు అన్నాడు. జామ తోటలు వేస్తే చిలకలకే తెలుస్తుంది ఎక్కడుందో తోట. బెల్లం పంచదార పెడితే నేలలో ఉన్న చీమలకే తెలుస్తుంది, చిలకలకి ఎలాగ తెలుస్తుందో చీమలకు కూడా అలాగే. సోమరి చీమల యొద్దకు వెళ్ళి అంటాడు, జ్ఞానం తెచ్చుకోమంటున్నాడు. జ్ఞానం అంట, దేవుని స్తోత్ర. ఈ జ్ఞానాన్ని గురించి సొలొమోను దేవుణ్ణి అడిగితే ఇచ్చాడు. ఆ జ్ఞాన వాక్కు వినటానికి లోకులందరూ ఆయన మాటలు వినాలని ఆశతో వెళ్ళారట. లోకంలో ఉన్న వారందరూ గుంపులుగా వెళ్ళారంట. అంతకంటే గొప్పవాడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ జ్ఞానం అపోస్తులుడైన పౌలుకి దొరికింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనములో పౌలు గారు అంటాడు, చూడండి, ఫిలిప్పీ 3వ అధ్యాయము 8వ వచనం, అయినను ఏవేవి నాకు లాభకరమో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని, నిశ్చయముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం అంటాడు. సొలొమోను దావీదు కోరి కన్న కుమారుడు, దేవుడు ఇస్తానని ఇచ్చిన కుమారుడు. దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమైనప్పుడు నేను నీకు ఏమి ఇవ్వకూడదు అని అడగమని చెప్పినప్పుడు, దేవుడు అన్నప్పుడు, ఇంత నేల ధూళి ఎంత విస్తారమైన జనాంగం మీద నీవు నన్ను రాజుగా నియమించావు, వీరిని ఏలటానికి నాకు జ్ఞానమును బుద్ధినిమ్మని అడిగాడు. దేవుడు సంతోషపడి జ్ఞానాన్ని బుద్ధిని కాకుండా, జ్ఞానాన్ని ఇవ్వటమే కాకుండా ఔశ్వర్యాన్ని సొమ్మును ఘనతను కూడా ఇచ్చాడు. నీకంటే ముందున్న రాజు, నీ తర్వాత పుట్టబోయే రాజులకు లేని ఔశ్వర్యానికి ఇస్తున్నాను అని ఇచ్చాడు.